నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిత్రులారా, ఈ రోజు మన దేశవాణి తెలుగు దినపత్రిక ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్టయితే, జనాల కంటే మీకు ఫార్మా కంపెనీలే ముఖ్యమా? బాధితులతో ములాఖాత్ అయిన బీజేపీ నాయకులు డీకే అరుణ మరి ఈటెల రాజేందర్ గారు. మిత్రులారా, ఫార్మా కంపెనీ బాధితులను కలిసినటువంటి బీజేపీ నాయకులు మరి పేద ప్రజల కన్నా ఈ ఫార్మా కంపెనీలే ముఖ్యమా అని కూడా వాళ్ళు పేద ప్రజలతోటి అక్కడ వెళ్ళినటువంటి లగచర్ల ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు. సో దురదృష్టితో సర్వే చేపట్టం పొంగులేటి. మరి ఎంత దురదృష్టో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేపట్టదని మంత్రి పొంగులేటి చెప్పారు. అయితే గత ప్రభుత్వం సమాగ సర్వేను ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సచివాలయం నిర్వహించిన మీడియాలో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు. ఈ విషయం ఏమంటున్నాడంటే, అతను గతంలో కూడా సమాగ సర్వే అని ఒకటి నిర్వహించింది. సో వాస్తవాన్ని మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ జనగణన గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే, గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ బీసీ వర్గాలకైతే ఏం న్యాయం చేయలేరు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ కులగణన జనగణన అని అంటుంది, కానీ దీని నుంచి కూడా ఎట్లాంటి యూజ్ లేకుంటది. ఎందుకంటే వీళ్లకు ఈ వర్గాల పట్ల ప్రేమ ఉంటే గతంలో అప్పుడే వీళ్ళ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం వీళ్ళకు రిజర్వేషన్ పరంగా సీట్లు ఇచ్చేది ఉంది. అంటే రాజ్యాంగంలోనే రిజర్వేషన్ ఇవ్వడం కాదు, జనాభా ఎంత ఉంటే అన్ని సీట్లు ఇవ్వాలి కదా, అప్పుడే ఆ వర్గాలు న్యాయం జరుగుతాయి. ఆనాటి మహనీయుల సిద్ధాంతాలు కూడా అదే. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవమే. గతంలో సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు మరి ఆ సర్వే కనీసం ఇప్పటి వరకు కూడా రాలేదు. వాళ్ళేం సుఖం కాదు, వీళ్ళేం సుఖం కాదు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉండేటట్లు మాత్రమే వాళ్ళు చూస్తారు తప్ప ఈ బడుగు బలహీన వర్గాల దగ్గరికి మాత్రం వీళ్ళను నాయకులను చేస్తే మాత్రం వాళ్ళు ఓర్చుకోలేరు. ఇది కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి జనగణన. ఇది కులగణన మాత్రం కాదు, ఇది జనగణనే. మరి మహారాష్ట్ర జార్ఖండ్లో ముగిసిన ప్రచార హోరు. మరి జోరుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు మరి దుమారం లేపిన పత్రిక పట్టణంలో మరి జార్ఖండ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. మరియు ఎవరు గెలుస్తారా, ఏ ప్రభుత్వం ఏర్పడుతుందా అనేది కూడా మనము త్వరలోనే మనకు కేసీఆర్ బాటలోనే అప్పులు చేస్తున్న రేవంత్. మరి అప్పుల కోసమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. మరోమారు మండిపడ్డ మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాస్తవానికి మరి కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం అనేక అప్పులు చేసి, ఇప్పుడు అదే బాటలో కూడా రేవంత్ రెడ్డి అంతకు మించి అప్పులు చేస్తున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి మరి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మరి కేసీఆర్ 7 లక్షల కోట్ల మేర అప్పు చేస్తే రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని మరి మంత్రి కిషన్ రెడ్డి కూడా మండిపడ్డారు. వాస్తవానికి అప్పుల కోసమే ఒక వ్యవస్థనే సృష్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ అని ఒక వ్యవస్థనే అప్పుల కోసం మాత్రమే సృష్టిస్తుందని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మండిపడ్డారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయినా సరే చాలా అప్పుల కుప్ప అయింది. ప్రజాధనాన్ని మాత్రం చాలా వృధా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి అలాగే దళిత రైతుల ఇళ్లపై దౌర్జన్య కాండ. మరి సీఎం బ్రదర్ గిరిజనుల రైతులపైన దాడి చేసిన కేసులు ఉండవా? మరి లగచెరువులో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేసిరు. మరి గిరిజన రైతులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలవాలి. మరి భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది, పేద ప్రజల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది. మరి లగచెర్ల ఘటన చిన్నదేం కాదు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మరి అక్కడ జరుగుతున్న సంఘటన గురించి కూడా రాహుల్ గాంధీ వచ్చి వాటిపైన స్పందించాలి, ఆ సమస్యలపైన స్పందించాలని కేటీఆర్ గారు కూడా కోరుతున్నారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా మీకు ఎట్లాంటి ఆపద జరిగినా, మీకు ఎలాంటి హాని జరిగినా నేను మీ పక్కనే వచ్చి ఉంటా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడ్డది ఆదివాసీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు. మరి అక్కడ ఆ సమస్యను పరిష్కరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి మహారాష్ట్రను దోచుకునేందుకు పెద్ద ప్లాన్. మరి 2 గుజరాత్లను నమ్ముకుంటే జరిగేది ఇదే. మరి ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలిస్తే పథకాలు అమలు. మరి
పూణేలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మరి ఏడాదిలోని 50,000కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మరి 11 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదని అన్నారు. ఒకప్పుడు అంబానీ ఆదాని కోసం పనిచేశారని ఇప్పుడు కేవలం ఆదాని కోసమే పనిచేస్తున్నారంటూ మరి దుమారం లేపుతున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ మరి హిమాచల్ ప్రదేశ్లోని గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. ఇక్కడ మిత్రులారా, పూణేలో ఒక మీడియా సమావేశంలో యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో మరి కర్ణాటకలో, జార్ఖండ్లో మరి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ అన్ని గ్యారంటీలు కూడా అమలు చేశాం. మరి ఇప్పుడు ఏమంటుంటూ ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లో గెలిస్తేనే ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని కూడా చెప్తున్నాడు. ఇది ఇండైరెక్ట్ గా అంటే వాళ్ళ గెలుపు కోసం మాత్రమే ఆలోచిస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళ ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తారు. ఎందుకని వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పి ఆ పేద ప్రజల ఉసురు పోసుకుంటారు. మరి మూసి పునర్జీవం వద్దని కేసీఆర్ చెప్పగలరా? అలా చెబితే వెంటనే పనులు ఆపేస్తాం. మరి లగచర్ల ఘటనలో అధికారులపై దారుణకాండం. మరి కేటీఆర్ అనుచరులే మరి పక్క ప్లాన్ తో మరి అక్కడ దాడి చేశారని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తున్నాడు. కేటీఆర్ పక్క ప్లాన్ తోటే కేటీఆర్ అనుచరులు ఆ గ్రామంలో కలెక్టర్ పైన, ఎంఆర్ఓ గారి పైన, ప్రభుత్వ ఉద్యోగుల పైన, గ్రామంలోకి కేటీఆర్ అనుచరులు వెళ్ళి ఇక్కడ దాడి చేపించారని కూడా అంటున్నారు. మరి అక్కడ వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, వాస్తవం అవాస్తవం తెలుసుకోవాలి కదా. ఈ మంత్రి కూర్చున్న తన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు కదా. నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వెళ్ళింది కొడంగల్కు. ఏం జరిగిందో అక్కడ వెళ్ళి మీరు కూడా తెలుసుకోవాలి. ఉత్తని ఎవరో అనుచరులు చేపించిండ్రు, బాహుబాయి కుట్రపూరితంగా చేసిన నొల్లులు అప్పుడే బయటపడతాయి. ఈ జనరేషన్లో మాత్రం నిజంగానే అక్కడ బాధితులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ గ్రామస్తులందరూ కూడా ఎదురు తిరిగారు. దీని గురించి కూడా మాట్లాడాలి. అక్కడ వెళ్ళి సమస్య తెలుసుకోవాలి. మీరు గ్రౌండ్కి వెళ్ళి సొంత నియోజకవర్గంలోనే భూములు లాక్కుంటే సీఎం ఎంత దుర్మార్గుడో తెలుస్తుంది. మరి రైతుల జీవనాధారాన్ని గుంజుకుంటే ఎలా బతుకుతారు? మరి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సొంత నియోజకవర్గంలోనే పేద ప్రజల అలా జీవనాధారం కొనసాగించుకునే ఆ భూమి